తిరుమల కొండల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో ఉన్న అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 100 మీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతైంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పేశారు. తిరుమల కొండల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మంటలు ఎలా అంటుకున్నాయో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుమల కొండల్లో మంటలు అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, తిరుమలలోని శ్రీవారి పాదాల సమీపానికి వెళ్లే దారిలో అయితే పాదాల సమీపంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అటు వెళ్లే భక్తులు ఎవరో నిప్పంటించారా లేకపోతే మరే కారణంతో నిప్పంటుకుందో తెలియదు, కానీ 100 మీటర్ల పరిధిలో మొత్తం అగ్నికి అడవి ఆహుతైంది. అయితే ఆ ఘటన విషయాన్ని తెలుసుకున్న వెంటనే అటు ఫైర్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది ఇద్దరు సంయుక్తంగా వెళ్లి అటు మంటలను ఆర్పివేశారు. ఓవైపు మంటలు మిగతా ప్రాంతాలకు వెళ్లకుండా చెట్లతో వాటిని ఆకులతో వాటిని ఆర్పుతూనే మరోవైపు ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను ఆర్పివేశారు. పూర్తిగా సుమారు గంట పాటు ఇటు అటవీ శాఖ ఏదైతే టీటీడీ అటవీ శాఖతో పాటు అటు ఫైర్ ఇంజన్ సిబ్బంది సంయుక్తంగా కలిసి మంటలను ఆర్పివేశారు. సుమారు 50 మందికి పైగా అటవీ శాఖ సిబ్బంది కూడా ఈ ఘటన ఏదైతే మంటలను ఆర్పివేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం సుమారు గంట పాటు ఈ 100 మీటర్ల పరిధిలో ఈ ఏదైతే మంటలు ఎగిసిపడ్డాయి, తర్వాత వాటిని ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాద ఘటనకు దారితీసిన కారణం ఏమని, ఎవరైనా అటు వెళ్తున్న శ్రీవారి పాదాల వైపు వెళ్తున్న భక్తులు మంటలను ఏదైనా నిప్పంటించారా లేకపోతే మరో కారణంతో ఇక్కడ మంటలు ఎగిసిపడ్డాయి, ఇక్కడ ఎవరైనా వంట చేసుకోవడానికి ప్రయత్నించారా అన్న కారణం కూడా వారు అన్న కోణంలో కూడా ఏదైతే అటవీ శాఖ దర్యాప్తు కొనసాగిస్తుంది. మొత్తం మీద ఈ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మంటలు ఎగిసిపడ్డాయి అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. గతంలో ఏదైతే నెల రోజుల క్రితం ఇదే విధంగా ఇటు ఏదైతే కడప జిల్లా వైపు నుంచి కూడా మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు 2 రోజుల పాటు ఫారెస్ట్ శాఖ ఆ మంటలను ఆర్పివేసింది. చివరిలో వర్షం రావడంతో పూర్తిగా మంటలు ఆరిపోయిన పరిస్థితి. మొత్తం మీద అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ఏదైతే 100 మీటర్ల పరిధిలోనే మంటలను ఆర్పివేయడానికి అటు టీటీడీ ఫారెస్ట్ శాఖతో పాటు ఫైర్ సిబ్బంది సంయుక్తంగా చేసిన కృషి ఫలించింది. అయితే మంటలు వెళ్లే రహదారి పక్కన ఏ విధంగా వచ్చాయి అన్న కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది సౌమ్య. అయితే దామోదర్, ప్రస్తుతం అక్కడ తిరుమల కొండల్లో ఉన్నటువంటి వారంటే ఎవరైతే శ్రీవారి మెట్లు మార్గంలో వచ్చేవారి పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి భక్తులను శ్రీవారి మెట్టు మార్గం కాదు సౌమ్య, ఏదైతే శ్రీవారి పాదాలు అంటే తిరుమల నుంచి మనము పైకి వెళ్తే శ్రీవారి పాదాలు ఏదైతే మొట్టమొదటిసారిగా శ్రీవారు అక్కడ పాదం మోపాడని భక్తులు అంటున్నారు. ప్రతి చైత్ర మాసంలోనూ అక్కడ స్వామివారి యొక్క పాదాలకు కొత్త ఛత్రాన్ని కూడా సమర్పిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు, తిరుమలకు వచ్చిన భక్తులు అటు శ్రీవారి పాదాల వద్దకు వెళ్లి స్వామివారిని అక్కడ పాదాలను దర్శించుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలోనే ఉంటుంది, ఎత్తైన కొండ మీద. ఈ ప్రాంతానికి భక్తులు చాలా మంది వెళ్తుంటారు. ప్రతిరోజు వేల సంఖ్యలో అక్కడికి వెళ్తుంటారు. అటు వెళ్తున్న వారే ఎవరో ఈ ప్రమాదానికి కారణమయ్యారని అటవీ శాఖ భావిస్తుంది. అంటే తిరుమల నుంచి మరింత లోతట్టు ప్రాంతానికి వెళ్లిన చోటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మంటలను సకాలంలో ఆర్పివేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తిరుమల కొండల్లో ప్రస్తుతం అగ్ని ప్రమాదం చోటుకు సంబంధించి పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మంటలు ఆర్పే పనిలో ఉన్నారు ఫైర్ సిబ్బంది. దీనికి సంబంధించి అసలు ఎలా జరిగి ఉంటుంది అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు.